వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈవెంట్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని జిల్లాలు కంప్లీట్ అయిపోయాయి. మరొక 5 రోజుల్లో రిమైనింగ్ ఉన్న జిల్లాలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అయితే ఈ రోజు నాటికి అంటే ఈ వీడియో నేను రికార్డ్ చేసే సమయానికి అంటే 23/1/2025 సాయంత్రం అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ సమయానికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏ జిల్లాలు అయితే కంప్లీట్ అయిపోయాయో ఆ జిల్లాల యొక్క టోటల్ కౌంట్ ఎంత ఉందనేది ఈ వీడియోలో మీకు చెప్పడం ద్వారా మీకు ఈ యొక్క కాంపిటీషన్ పైన అయితే ఒక అవగాహన అయితే కల్పించే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం నేనైతే కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క మెయిన్స్లో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మెయిన్స్ టెస్ట్ సిరీస్ని అయితే రూపొందించడం జరిగింది. సో ఆ విషయం కూడా నేను ఈ వీడియోలో అయితే మీ అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఫస్ట్ స్లైడ్లో పెట్టాను. విజయనగరానికి సంబంధించి 4549 మంది అయితే క్వాలిఫై అయ్యి ఉన్నారండి. విజయనగరానికి సంబంధించి అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఇదే ఫైనల్ అనుకోకండి ఎవరు కూడా. ఎందుకంటే ఈవెంట్స్ అయిపోయినప్పటికీ కూడా విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తులు ఇతర జిల్లాలో లైక్ విశాఖపట్నం లేదా ఈస్ట్ గోదావరిలో కూడా ఈవెంట్స్ వేసి ఉన్నారు. విశాఖపట్నంలో ఇంకా వేయవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాలో పక్క జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తులు కూడా వందలాది మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి జిల్లాకు సంబంధించి ఇదే ఫైనల్ కౌంట్ అని అయితే మనం చెప్పలేం. అంటే చాలా మంది అడుగుతున్నారు ఒక పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉంది సార్ అని అయితే చాలా మంది అడుగుతున్నారు. విజయనగరానికి సంబంధించి 134 మంది అయితే 134 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే సివిల్కి సంబంధించి 134 పోస్టులకు సంబంధించి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4549 మంది అయితే ఉన్నారు. ఈ సంఖ్య కాస్త పెరగొచ్చు లేదా తరగొచ్చు డిపెండింగ్ ఆన్ ఇతర జిల్లాల్లో ఉన్న వ్యక్తులు ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు, ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు ఇతర జిల్లాల్లో అప్లై చేసిన వాళ్ళపైన అయితే ఆధారపడి ఉంటుంది ఈ కౌంటు. సో ఇవన్నీ కూడా మనకు క్లారిటీ వచ్చినాకనే మనమైతే ఒక పోస్ట్కి ఎంతమంది ఉన్నారనేది అయితే మనం చెప్పే ప్రయత్నం చేద్దాము. ఇది విజయనగరం. ఆల్రెడీ నేను వీడియో కూడా చేయడం జరిగింది, మీరంతా కూడా ఆల్రెడీ చూసి ఉన్నారు. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీసు ఆల్రెడీ గత కొన్ని రోజులుగా వీటి గురించి నేను చెప్తూనే ఉన్నాను. ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళలో వందలాది మంది అయితే మన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెస్ట్ సిరీస్ని అయితే ఫాలో అవుతున్నారు. వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే మరింత మెరుగుపరుచుకుంటున్నారు. సో మీరు కూడా వాళ్ళలాగే మీ యొక్క ప్రిపరేషన్ని ఖచ్చితంగా మెరుగుపరుచుకొని మెయిన్స్లో 100% మీరు మెరవాలి, మీరంతా కూడా ఉద్యోగం సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ టెస్ట్ సిరీస్ని అయితే మేము రూపొందించడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ని అంటే కంప్లీట్గా బ్లూ ప్రింట్ ఆధారంగా ఇంతవరకు జరిగినటువంటి అన్ని ఏపీఎస్ఎల్ పిఆర్బి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ 2025 నెక్స్ట్ మరొక 2 నెలల్లో జరగబోయే ఈ మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోనే అత్యుత్తమ ఫ్యాకల్టీలతో రాయబడినటువంటి ఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని అయితే మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇది 599 రూపాయలకి మేము ఇచ్చేవాళ్ళము. సంక్రాంతి సందర్భంగా 199 రూపాయలకి అయితే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 599 రూపాయలు చేయడం అయితే జరిగింది. చాలామంది కాల్ చేసి పండగలో పడి మేము తీసుకోలేకపోయాము, తగ్గించండి సార్ అని చెప్పి చాలామంది అడిగారు. సో మీలో కూడా అటువంటి వాళ్ళు ఉంటారనే ఒక ఉద్దేశంతో ఇప్పటికీ కూడా 199 అంటే కేవలం 199 రూపాయలకైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చూడొచ్చు. చాలామంది అనుకుంటారు చెప్పే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటారని కూడా చాలామంది అంటారు. అది తప్పు కాదని నేను అంటాను. నేను వీడియో చేస్తే ఖచ్చితంగా నా గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకోవాలి. లేదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి
మనకు చెప్పరు. ఓకే, క్లియర్. సరే చూద్దాం. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ అండి, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అండి. దీనికి సంబంధించి మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో డిఫరెంట్ టెస్ట్ సిరీస్లు మీరు రాస్తారనే విషయం నాకు తెలుసు. చాలా మంది డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో రాసిన వాళ్ళు కూడా మన టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, మనల్ని ప్రశంసిస్తున్నారు. అది పక్కన పెడితే ఆ ఒకే ఇన్స్టిట్యూట్లో మీరు రాయడం వలన ఆ పోటీలో, ఆ సముద్రమంత పోటీలో మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ అందరూ కూడా రాస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెస్ట్ సిరీస్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వాళ్ళు కూడా రాస్తారు. సో అంత కాంపిటీషన్లో మన స్థానం ఎక్కడుందనే విషయం అయితే మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ని అయితే మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఆఫ్లైన్లో విజయనగరంలో టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్లో మనకి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ కూడా అందులోనే ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ కూడా అందులోనే ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ వివరాలు కూడా మీకు తెలియాలి అంటే మీరు వాట్సాప్ చేయొచ్చు 8332925030 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. కంప్లీట్గా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, కంప్లీట్ వివరాలు అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దీని గురించి ఇంకా పక్కన పెట్టేద్దాం, మనమంతా కూడా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఓకే చూడండి, శ్రీకాకుళం ఆల్రెడీ నేను చెప్పాను. శ్రీకాకుళంకి సంబంధించి ఈవెంట్స్ కంప్లీట్ అయ్యే నాటికి 2951 మంది అయితే క్వాలిఫై అయ్యారండి. 2951 మంది అయితే శ్రీకాకుళానికి సంబంధించి క్వాలిఫై అయ్యారు. అలాగే వెస్ట్ గోదావరి చూడండి, 1975 మంది అయితే క్వాలిఫై అయ్యారండి. వెస్ట్ గోదావరి 1975 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అలాగే ప్రకాశం జిల్లా చూసుకుంటే 2174 మంది అయితే క్వాలిఫై అయ్యారండి. ప్రకాశానికి సంబంధించి 2174 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా చూసుకుంటే 1770 మంది అయితే క్వాలిఫై అయ్యారు. నెల్లూరు 1770 మంది. అలాగే కడప జిల్లా చూసుకుంటే 1681 మంది అయితే క్వాలిఫై అయ్యారండి. కడప జిల్లా 1681 మంది అయితే క్వాలిఫై అయ్యారు. సో ఇంతవరకు జరిగినటువంటి ఈవెంట్స్ అన్నిటిని కూడా మనం చూసుకుంటే కంప్లీట్గా ఇప్పటి వరకు అయితే ఈ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో మిగతా జిల్లాలకు కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. 100% ఈవెంట్స్ పూర్తయ్యే నాటికి ఏపీఎస్ఎల్ పిఆర్బి వాళ్ళు అఫీషియల్గా పెట్టేదానికంటే ముందుగా మనం సేకరించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు పెడతాను. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది కట్ ఆఫ్కి సంబంధించి వీడియో చేయండి సార్, అసలు ఏపీఎస్పి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సివిల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కట్ ఆఫ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయినంత వరకు చేయడం కాస్త కష్టమే, కానీ మీ అందరిని ఉద్దేశించి ఆ కట్ ఆఫ్కి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. కానీ కట్ ఆఫ్ లేదా ఎగ్జామ్ డేటు లేదా ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇటువంటి విషయాలు ఏవి కూడా దయచేసి మీరు ఎవరు కూడా పట్టించుకోకుండా మీ యొక్క కంప్లీట్ మైండ్ అంతా కూడా మెయిన్స్ ఎగ్జామ్ పైన మీరు పెడితే ఖచ్చితంగా మీరంతా కూడా విజయవంతం అవుతారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఈవెంట్స్ నుంచి తెలుసుకున్నది మీకేం చెప్పబోతున్నానంటే, ఈవెంట్స్ ప్రారంభమయ్యేటప్పుడు ఫస్ట్ ఒక రోజు లేదా 2 రోజులు 3 రోజులు ఏం లేదు, అసలు కానిస్టేబుల్ అనేది చాలా ఈజీ లాగా ఉంది, అసలు ఎవరు ఈవెంట్స్కి రావడం లేదు, ఈవెంట్స్కి మానేస్తున్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు, 1:3 వచ్చేద్ది 1:2 వచ్చేద్ది అనుకున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈవెంట్స్ చివరికి వచ్చే నాటికైతే మాత్రము స్ట్రెంగ్త్ అనేది చాలా పెరిగిపోయింది. అంటే ఈవెన్ మీరు ఎగ్జాంపుల్ విజయనగరం తీసుకోండి, విజయనగరం అంటే 4549 మంది అంటే చిన్న విషయం కాదు, అవుట్ స్టాండింగ్. ఎందుకంటే ఫస్ట్లో అసలు అటెండ్ అయిన వాళ్ళే చాలా తక్కువ ఉండేవారు. 12-11 రోజు నాటికే విజయనగరం 1700 చిల్లర ఉండేవారు. అవి 16వ రోజు కంప్లీట్ అయ్యే నాటికి 4549. అంటే చాలా మంది ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఈవెంట్స్ని లాస్ట్ డేట్స్కి పొడిగించుకోవడము, వాళ్ళకున్న కారణాలు చెప్పి పొడిగించుకోవడం ఇవన్నీ చేయడం వల్ల లాస్ట్కి అయితే ఈ ఫిగర్ అయితే మనకు రావడం జరిగింది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కొన్ని రిజర్వేషన్లో కాంపిటీషన్ తగ్గితే తగ్గొచ్చు, కానీ ఎవరైతే ఓసీ ఉన్నారో ఎవరైతే బీసీడీ ఉన్నారో వాళ్ళు బాయ్స్
వీళ్ళందరికీ కూడా కాంపిటీషన్ అయితే అంత ఈజీగా అయితే ఉండదండి. కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిలిమ్స్ అయిపోయారు, ఈవెంట్స్ అయిపోయాయి, ఉద్యోగం మీకు ఇప్పిస్తాము, డబ్బులు కట్టండి అని మీ వద్దకు ఎవరైనా వస్తే దయచేసి ₹1 కూడా ఇవ్వొద్దండి. అలా ఎవరు కూడా ఉద్యోగాలు వేయించలేరు. మీ కష్టం మాత్రమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీరంతా కూడా ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.